నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సభ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వెబ్ సిరీస్లోకి వచ్చేసరికి 10 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఓకేనా. దాని తర్వాత డ్యూరేషన్ చూసుకుంటే స్టేబుల్ డ్యూరేషన్ లేదు. ఒక ఎపిసోడ్ కూడా ఒక దాంట్లో 40 ఉంటుంది, ఒక దాంట్లో 35 ఉంటుంది, ఒక దాంట్లో 36 ఉంటుంది, ఒక దాంట్లో 46 ఉంటుంది. సో పర్టికులర్ ఎపిసోడ్ డ్యూరేషన్ స్టేబుల్గా అయితే ఏం లేదు. ఎపిసోడ్స్ ఎక్కువ తక్కువ అయితేనే ఉంటాయి. అదొకటి డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా వెబ్ సిరీస్లో ఈ మధ్య ఏం చేస్తారంటే మినిమం 8 ఎపిసోడ్స్ సరిపోతాయి అనేసి. దీంట్లో ఏంటంటే ఓవర్ లోడెడ్ ఆఫ్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక విలేజ్లో ఒక ఊర్లో ఎవరైతే ఉన్నారో అడవిని కాపాడే వాళ్ళు అనమాట. ఒక ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ని ఏమంటారు ఎలానే చేసేసి వాళ్ళని కొండల నుంచి బయటికి తరిమేసో ఏదో చేసేసి అక్కడున్న బొగ్గు గనుల మైన్స్ అంటారు కదా, సో వీటిని తవ్వాలనుకునే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళకు అక్కడ నుంచి తప్పిపోయిన వాళ్ళు రివెంజ్ ఎలా తీసుకుంటారు అనే దాని మీద స్టోరీ బాగుంది. నాకు ఇది రివెంజ్ స్టోరీ లాగా తీసింటే బాగుండేది, కానీ ఇక్కడ ఎండింగ్లో ఒక గ్రామ దేవత ఉంది, ఒక అమ్మవారు ఉందనేసి అయితే ఇంక్లూడ్ చేసిరు కదా. సో అది నాకు అర్థం కాలేదు. అసలు అవసరం ఏముందిరా నాయన, డైరెక్ట్ ఒక ఏమంటారు ఒక గ్రామ దేవత లాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. సో అదొకటి కొంచెం మిస్లీడ్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నరేషన్ కొంచెం స్లో పేస్ నరేషన్ ఎక్కువ ఉంది, పోయి ల్యాగ్ అనిపిస్తుంది మీకు. డైలాగ్స్ ఎక్కువ అనిపిస్తాయి, హెవీ లాంగ్ డ్యూరేషన్ డైలాగ్స్ వస్తాయి. అండ్ మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో నవీన్ చంద్ర వాళ్ళందరిది కూడా బ్యాక్గ్రౌండ్ లైఫ్ మరి ఏమంటారు ఒక ట్రామా లాగా చూపిస్తారు, ఒక దయ్యం ఉన్నట్టు చూపిస్తారు. అది కొంచెం సైకలాజికల్ కూడా కొంత చూపిస్తారు. సో అది పెద్దగా నాకు ఎక్కలేదు. అది హారరా జానర్లు అయితే మిక్స్డ్ జానర్లు వస్తాయి ఇలా. అండ్ దీంట్లో స్టార్టింగ్లో చూసుకుంటే స్పెసిఫిక్గా ఎట్లా చూస్తారంటే ఒక స్టార్టింగ్ టార్గెట్లో నాకైతే గమనించింది ఏంటంటే హిందూ ఫ్యామిలీలో పలానా పద్ధతులు ఉన్నాయి, ఆడపిల్ల రాగానే ఇంట్రెస్ట్ ఎవరో చనిపోతారు. సో అయ్యా ఈ చెప్పిన చనిపోకుండా ఏమవుతారు అయ్యా డాన్స్ చేస్తారా. సో అది చచ్చిపోయారు అంటే ఆ పిల్లడి ఇంటికి రానియద్దు, ఆచారాలు అవి ఇవి అని పద్ధతులు అనేట్టు చూపించారు. కానీ యాక్చువల్గా ఇన్ రియాలిటీ అట్లా ఉండదు. సో ఇది పర్టికులర్గా హిందూ కల్చర్నే ఒక డివైడెడ్ చేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో తన వైఫ్ కోసం సపరేట్గా ఇల్లు కొంటాడు, అక్కడ సపరేట్గా కంగ్రాచులేషన్స్ ఉంటుంది. అది పర్టికులర్గా ఓన్లీ హిందూ ఫ్యామిలీగా చూపిస్తారు, మిగతా రిలీజియన్స్ కూడా చూపించారు. అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపించలేరు. సో అది ఎందుకయ్యా అంటే ఇక్కడ మనం డైలాగ్ పెడతాడు, నేను ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనేసి. అరే నాయన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయినా సరే మోడర్నైజేషన్కి దానికి సంబంధమే లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం లెస్బియన్స్ సైడ్ కూడా కొంచెం చూపించారు అన్నమాట. పెద్దగా ఏమి ఉండదు, కొంచెం లిప్సింగ్ సీన్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్ అట్లనే ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు బై, దీనికి ఆ కంటెంట్కి సంబంధమే లేదు. అండ్ తర్వాత చూసుకుంటే కొంచెం సైన్స్ పరంగా కూడా చూపించారు. అవి మ్యాంటిస్ లాంటివి ఇన్సెక్ట్స్ అవి ఇవి బాగా చూపించారు అన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతున్నాయో అంతగా పెద్ద గేమ్ లేవు బై. అండ్ ఫైనల్గా నేను ఒక మాట చెప్పుకోవాలంటే ఇది ఇంత పెద్ద గుప్పగంతలో పెట్టుకొని మిక్స్డ్ జానర్స్ వేసి తీసుకొని ముఖం మీద కొట్టిన అన్నట్టుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఒకటి స్పిరిచువల్ హిందూ స్పిరిచువల్ కాన్సెప్ట్లా ఒక సైడ్ చూసుకొస్తారు, యానిమల్ ప్రొడక్షన్ ఒక సైడ్ చూపిస్తారు, తర్వాత ట్రైబల్స్ అని ఒకటి చూపిస్తారు, హారర్ లాగా ఒకటి చూపిస్తారు, డ్రామా లాగా ఒకటి ఉంది. 5-6 జానర్లు యాడ్ అయినాయ్యా. ఏం చెప్పుకోవాలి నేను, అసలు నీ పాయింట్ ఏం చెప్తున్నారా అనేది కూడా అర్థం కాలేదు దీంట్లో. పోనీ నరేషన్ ఒక సైడ్ పోతుందండి, అది మళ్ళీ ఎండ్ ట్విస్ట్ ఏంటంటే ఆ దేవత ప్రొటెక్షన్ చేస్తున్న దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఉన్నట్టు చూపిస్తారు. ఏంది భయ్ మళ్ళీ రివీల్ చేసేది ఎవరైతే ఉన్నారో ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు రివెంజ్ తీసుకున్నట్టు, అంటే ఇది రివెంజ్ స్టోరీ కాదా.
సో ఏం చూపిస్తారో నాకు అర్థమే కాలేదు దీంట్లో. అండ్ ముందే చెప్తున్నా భయ్, ఒకవేళ ఇట్లా మీకు ఈ వారం టైం లేకపోతే ఇట్లా చూడండి. నేనైతే మాత్రం 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా భయ్. చాలా మిస్లీడింగ్ అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో కూడా, కొన్ని సీన్స్లో కూడా ల్యాగ్ ఎక్కువ ఉంది భయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే ల్యాగ్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అది నా పాయింట్ అనమాట భయ్. అండ్ 10 ఎపిసోడ్స్ అయితే మరి ఘోరం, అది కూడా 40 మినిట్స్ డ్యూరేషన్తో పట్టితే కష్టం చూడడం కూడా. అందుకే వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులైనా సరే కూడా నేను ఇవాళ రివ్యూ చేస్తున్నాను దగ్గర 5-6 రోజుల తర్వాత. ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటూ పోతే దగ్గర 8 or 7 మినిట్స్ డ్యూరేషన్తో పాటు వస్తున్నాం. అదే భయ్ ఓవరాల్గా భయ్ ఫైనల్గా చూడాలని కూడా నేను చూసుకోవచ్చు. మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇది నా రివ్యూ అనమాట, నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటారు, మీ థాట్స్, మీ క్వశ్చన్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ రిప్లై ట్రై చేస్తాను. ఎడగైతే భయ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.